అండి. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి టమాటో రైస్‌ని సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. సో, 20 నిమిషాల్లోనే టమాటో రైస్‌ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. సో, దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్‌ని వేసుకొని కొన్ని పచ్చిశనగపప్పుని, కొంత మినపప్పుని అదేవిధంగా కొంచెం జీలకర్రని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకుని అదేవిధంగా సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని కూడా యాడ్ చేసుకోండి. కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సో, దీనిలోకి ఒక 3 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి. మీడియం సైజ్ టమాటాలని ఒక మూడింటినైతే నేను వేసుకుంటున్నాను. సో, దీనిలోకి ఉప్పు, కారం, పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా అల్లం వెల్లుల్లిని మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. సో, దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకొని గరం మసాలాను కూడా వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని పైకి ఆయిల్ అనేది తేలేంత వరకు ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఉడికించుకున్న వైట్ రైస్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా మంచిగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే టమాటా రైస్ రెడీ. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో, ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో, ఇలా ఈవినింగ్ టైంలో కానీ, మార్నింగ్ టైంలో కానీ ఇలా ఒక్కసారి చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బయట ఫుడ్‌ని అస్సలు ఇష్టపడరు. సో, ఇలా మంచి మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.